ఊరిలో ఎప్పుడు చూసినా సర్పంచ్ ఎవరనేది గొడవ ఉండేది. ఊర్లో ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా, జోక్ చేసినా సీరియస్ నన్ను ఏరా నువ్వు ఏమైనా సర్పంచ్ అంటుంటారు. 2 గ్రామాల మధ్యన ఒక పెద్ద స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో ధీరజ్ మరియు ఓంకార్ ఇద్దరు క్లాస్మేట్స్. ధీరజ్ సౌమ్యుడు, తెలివైనవాడు. ఓంకార్కి బాగా వెటకారం ఎక్కువ. స్కూల్ టీచర్ సరదాగా నవ్వించడానికి భార్యాభర్త ఇద్దరూ సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి? ధీరజ్, నువ్వు చెప్పు. భార్య కోపంలో ఉన్నప్పుడు భర్త కూల్గా ఉండాలి సార్. ఓంకార్, నువ్వు చెప్పు. నాకు పెళ్లి కాలేదు గురుగారు. అప్పుడు మన ధీరజ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏనుగు పిల్లలను కొన్ని క్షణాల్లోనే కంట్రోల్ చేస్తాడు. పిల్ల ఏనుగు ధీరజ్ ధైర్యం చూసి కామ్గా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పటికైనా నేనే ధైర్యవంతుణ్ణి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఒక చోట ధీరజ్ కూర్చొని ఉండగా తన ఎదురుగా ఒక గద్ద కూర్చొని ఉంటుంది. ఆ గద్ద గంభీరంగా అలా చూస్తూ ఉంటుంది. ధీరజ్కి సడన్గా పైనుంచి పక్షి వచ్చి గద్ద తల మీద కొట్టి వెళ్ళిపోతుంది. ఇంకో పక్షి వస్తుంది, అలాగే కొట్టి వెళ్ళిపోతుంది. ఇంకొక పక్షి వస్తుంది, అలాగే మళ్ళీ గద్ద తల మీద కొట్టి వెళ్ళిపోతుంది. అంటే దీని అర్థం ఏమంటే, ఎవరు ఏమనక ముందే నువ్వు ఏమీ మాట్లాడకు. ఎందుకంటే నువ్వు మాటలతో కొట్టే దెబ్బ కంటే సక్సెస్తో కొట్టే దెబ్బనే గట్టిగా తగులుతుంది. ఓ యాదమ్మా, అడవి నుంచి కట్టెలు మాత్రమే తీసుకొని వచ్చినావా, లేదంటే దానితో పాటు పాములు కూడా కొట్టి తీసుకొచ్చినావా? నీ బొంద, నేను తీసుకొని వచ్చిండేది కట్టెలు, పాము కాదు. కనబడటలేదా? ధీరజ్ యాదమ్మని ఎగతాళి చేసి నవ్వుతుంటాడు. ఇంతకీ ఈ కథలో ధీరజ్ ఓంకార్ బావ బామ్మర్దులు, సీత ఓంకార్కి చెల్లెలు. అడవిలో నుంచి ఒక గంభీరమైన వ్యక్తి చాలా ఎత్తుగా ఉంటాడు. రాక్షసుడు ఊరిలోకి వస్తాడు. అప్పుడు సీత అక్కడ నిలబడి ఉంటుంది. ఆ రాక్షసుడు సీతను తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు.